సాగించెదము సర్వాధికార రాజుల రాజా మా దివ్య తేజ రాజాదిరాజా తేజోమయూరా రాజాదిరాజా తేజోమయూరా పరలోక రాజా నిరుపమ తేజ నిరతము నిన్నే కొలుతుము దేవా కరుణను చూపుము కరుణామయుడా పరమున చేరగ మరలిడుతుమయ్యా మరి మరి పొగడెద పరి పరి విధముల చరణని వేడెద పరాత్పరా మరి మరి పొగడెద పరి పరి విధముల చరణని వేడెద పరాత్పరా స్తుతించెదము యెహోవా దేవా స్తోత్రించెదము మహానుభావ ఆకాశముని సింహాసనము భూమియు నీ పాదపీఠము నీ కను దృష్టితో నీచము మాము కాపాడుచుంటివి ఓ పరమేశా నీ కను దృష్టితో నీచము మాము కాపాడుచుంటివి ఓ పరమేశా ప్రార్థింతుమయ్యా ప్రేమింతుమయ్యా ప్రణుతింతుమయ్యా పరాత్పరా ప్రార్థింతుమయ్యా ప్రేమింతుమయ్యా ప్రణుతింతుమయ్యా పరాత్పరా స్తుతించెదము యెహోవా దేవా స్తోత్రించెదము మహానుభావ అల్పయు నీవేవో మేఘయు నీవే ఆదియు నీవే అంతము నీవే తండ్రియు నీవే తనయుడ నీవే ఆత్మయు నీవే శుద్ధాత్ముడ నీవే భక్తియు నీవే శక్తియు నీవే ముక్తియు నీవే పరాత్పర భక్తియు నీవే శక్తియు నీవే ముక్తియు నీవే పరాత్పర స్తుతించెదము యెహోవా దేవా స్తోత్రించెదము మహానుభావ స్తోత్రించెదము మహానుభావ. వందనాలండి. వందనాలు వందనాలు. చక్కటి పాట పాడి వినిపించారు కదా దేవుని గురించి. ఆది అంతం నీవే, అల్ఫా ఒమేగా నీవే అని మరి చక్కటి పాట పాడి వినిపించిన లేయా డెబోరా సిస్టర్స్ కి ఎస్ఏ పేరు వారి తరఫున వందనాలు చెల్లిస్తున్నామమ్మా. వందనాలు. ఇప్పుడు మనం మిల్కా నరేష్ వాక్యం అందిస్తారు. మరి అమ్మాయి గురించి అక్క ఏమైనా ఇంట్రొడక్షన్ చెప్తారేమో. తేజక్క ఉన్నారా? మిల్కా నరేష్ ఆంటీ వందనాలు. వందనాలమ్మా. మీ గురించి చెప్పండి. ఎవరు తెలియని కొత్త వాళ్ళందరూ ఉన్నారు కదా చాలా మంది. ఓకే ఓకే, మంచిదండి. ముందుగా ప్రభునామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభునామమున వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ గ్రూప్ లో మరి లాస్ట్ 2020 కరోనా టైంలో దీన్ని బిగిన్ చేయడం జరిగింది. అప్పుడు కెజి ఆంటీ గారు ఆ కరోనాకి ముందలే జీ మామిడాడులో ఆంటీ గారను మా వీడియో ఆన్ చేసుకుంటావా? ఓకే అండి. ఆంటీ గారు నాను సుసన్నక్క ఎండింగ్ అక్కడ మీటింగ్స్ 2 days పెట్టినప్పుడు ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత నుంచి మనకి
మొత్తం కరోనా వచ్చిందని ఎక్కడికక్కడ అన్ని స్టాప్ అయిపోవడం జరిగింది. అప్పుడు చర్చెస్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరం కూడా ఈ జూమ్ మీట్ ఏర్పాటు చేసిన ఆ స్టార్టింగ్ దినాల్లో ఆంటీ గారు ఒక కీర్తన పాడమని తెలియజేశారు. అలాగా నేను ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ టీంలోకి దేవుడి మహాకృపను బట్టి చాలా బలపరచబడ్డానికి దేవుడు కృప చూపించాడండి. అయితే మేముంటున్న పరిస్థితులను బట్టి ఆ అప్పుడైతే ఖాళీగా ఇంటి దగ్గర ఉండడం కాబట్టి సమయాన్ని మిస్ చేసుకోకుండా ఎక్కువగా ఈ కూడికలోనికి ఖచ్చితంగా అటెండ్ అవుతా ఉండేవాళ్ళం. దేనిలో జాయిన్ అవ్వలేకపోయినా కానీ దెబోరా సిస్టర్ మీట్ చేసుకోండి. దెబోరా సిస్టర్ మీట్ చేసుకోండి. ఓకే. అప్పుడు క్షమించండి, నాకు కొంచెం ఈ దగ్గు జలుబు వల్ల కూడా వాయిస్ రావట్లేదు. దానివల్ల కొంచెం మీకు అర్థం కాకపోతే నాకు మళ్ళీ తెలియజేయండి. ఆ టైంలో మరి మేము ఈ గ్రూప్లోకి ఆహ్వానించినప్పుడు ఆంటీ గారు, నేను కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు, నా ప్రేయర్ మేట్స్ ఇక్కడ కూడా మా స్థానిక సంఘంలో కూడా కొంతమంది ఇలా జాయిన్ అవ్వడం జరిగిందండి. ఆ తర్వాత మేము కూడా మా ఏరియాలో ఈస్ట్ గోదావరి మామూలుగా నన్ను గురించి చెప్పమన్నారు కాబట్టి ఒక మాట తెలియజేస్తున్నాను. మాది మెరిగిపూడి గ్రామం. మరి మా తాతయ్య గారు యోహాన్ గారు, మా అత్తమ్మ గారు వారిని ప్రేమించి ఇచ్చిన రెండో కుమారుడు మా నాన్నగారు జోసెఫ్ గారి యొక్క ఏకైక కుమార్తెను నేను. అయితే దేవుని మహాకృపను బట్టి నాకు వివాహం అయ్యి దైవ సేవకులు ఆశీర్వాదం గారి యొక్క మీ అందరికి తెలిసి ఈస్ట్ గోదావరిలో దేవుని పరిచయం చేస్తున్న ఆశీర్వాదం గారి యొక్క పెద్ద కుమారుడికి నన్ను ఇచ్చి వివాహం చేయడం జరిగిందండి. అక్కడ మాది జీమామిడాడ పైన అలాగే సామర్లకోట, కాకినాడ సంఘాల్లో దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా మేము కొంత సహకారంగా అత్తయ్య వాళ్ళకి, మావయ్య గారి వాళ్ళకి సహకారంగా మరి మేము ఉంటూ ఉండగా అనుకోకుండా ఈ కరోనా వచ్చిన సమయంలో అందరం కూడా ఇంటి దగ్గర ఉన్న కారణాన్ని బట్టి చక్కగా ప్రతి సమయం పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశంగా ఉండేది. ఇలా ఉండగా ఒక 2 months ఒక 1 year తర్వాత మాకు కూడా ఆలోచన వచ్చింది. ఏంటంటే మనం కూడా మన స్థానిక సంఘంలో ఇలా పెట్టుకుంటే బాగుంటది కదా అని అనుకొని ఆలోచన చేసుకొని అసలు మేము కూడా చిన్నగా ప్రార్థన ద్వారా స్టార్ట్ చేసాము. అంటే మెసేజ్లు చెప్పడం కాదు, మొదటిగా ప్రార్థన ద్వారా ఓన్లీ ప్రేయరే ఉండేది. అలాగా ఫోన్ కాన్ఫరెన్స్లో కలిసేవాళ్ళం అందరం. అలాగా దేవుని కృపను బట్టి మేము కూడా చిన్నది కృపా ప్రేయర్ వారియర్స్ టీం అని ఒక టీం పెట్టుకొని అందులో మేమందరం కూడా ఇప్పటికీ స్టిల్ నౌ ఎర్లీ మార్నింగ్ 5 to 6 కూడిక జరుగుతూ ఉంటుందండి. దీని అంతటికి ప్రోత్సాహకరం, దీని అంతటికి కారణం కెజి ఆంటీ గారు మమ్మల్ని ప్రోత్సహించిన విధానమును బట్టి ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. ఈ గ్రూప్ కంటిన్యూ అవుతుంది. అది కూడా మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇది నేను ఎప్పుడు రక్షించబడ్డానంటే నేను 7th క్లాస్లో మరి దేవునినైతే తెలుసుకున్నాను. యేసుప్రభు నిజమైన దేవుడు, నేను చనిపోతే మరి నరకానికి వెళ్ళిపోతాను అనని మంగళగిరి పౌల్ అంకుల్ మా యొక్క స్థానిక సంఘానికి మేరీపూడి గ్రామానికి వచ్చినప్పుడు వాక్యం అందిస్తూ ఉన్నప్పుడు నేను అంకుల్ వాక్యం ద్వారా పట్టబడ్డాను. ఆ తర్వాత నువ్వు ఇప్పుడే బాప్తిసం తీసుకోకూడదు అని పెద్దవాళ్ళు కొంత సలహాలు ఇచ్చినప్పటికీ 3 years 2009లో మరి అక్టోబర్ నెలలో 15, 16, 17 మీటింగ్స్ టైంలో నేను బాప్తిసం తీసుకోవడం జరిగిందండి. మరి ఇది నా చిన్న సాక్ష్యము. మరి లేఖన భాగంలోనికి వెళ్దాము. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు
భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయుచు వచ్చినని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని విడుక ప్రేమిస్తున్న మా ప్రియ కన్న తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో అయా అల్పురాలనైన నాకు నీ ప్రియ దాసురాలైన పరిశుద్ధులతో కూడా సహవాసాన్ని ఇచ్చి అయా ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ టీంని బలపరిచి ప్రభువా అందులో అయా నీ లేఖనాన్ని ఇలాగున బోధించడానికి అయా మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రోత్సాహాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. అయా నిలవబడిన నేనైతే నిష్ప్రయోజకురాలను ప్రభువా. నేను మాట్లాడడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు నానా. మీరు మాట్లాడితే ప్రయోజనకరం నానా. మీరు మాట్లాడితే మా హృదయాలు సరిచేయబడతాయి. మీరు మాట్లాడితే మమ్మల్ని మేముగా శుద్ధి చేసుకోవడానికి అయా కృపను అనుగ్రహిస్తారని మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మీరు దాటిపోవద్దు. కొద్ది సమయం మాతో ఉండండి అయా. మా మనవులను అంగీకరించండి అయా. ఎలాగునా ఈ సన్నిధిలో మేము నిలవబడాలో అయా, ఇప్పుడే మేము చదువుకున్న లేఖనాలను బట్టి అయా మేము అట్టి రీతిగా నడవడానికి మీ కృప అనుగ్రహించమని అయా, వ్యక్తిగతంగా నాతో మాతో అందరితో కూడా మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్య నామంలోనే ప్రార్థించి దీనిలో అడిగి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ. కదండి, ఈ భాగం తెలియని వారు ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే మన స్థానిక సంఘాల్లో కావచ్చు, మనం కూడికల్లో మీటింగ్స్లో కావచ్చు, ఎక్కడ పెద్ద పెద్ద దైవ సేవకులు సేవకురాళ్ళు ఇలాగున మనం చాలా మంది ద్వారా ఈ లేఖనాలను వింటూ వచ్చాం. అయితే ప్రభు మరి నాకు అనుగ్రహించిన కొన్ని మాటలు ఈ యొక్క లేఖనాల ద్వారా మనం వినడానికి ఈ సమయాన్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా. ఎలీషా మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో మరి రాజ్యాలు రెండుగా చీల్తాయి కదండి. దావీదు తరువాత తన కుమారుడు సొలొమోను వచ్చిన తరువాత మరి రాజ్యాలు రెండుగా చీల్తాయి. ఏ రాజ్యాలుగా చీలినాయో ఎవరైనా చెప్తారా అండి? ఇశ్రాయేల్ రాజ్యము, యూదా రాజ్యం. మంచిదండి. ఇజ్రాయేల్ రాజ్యం, యూదా రాజ్యం అలాగా రెండు రాజ్యాలుగా చీలిన సందర్భంలో ప్రతి ఒక్కరు ఇజ్రాయేలీలు మందిరానికి అంటే దేవాలయానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ దేవాలయం దగ్గరికి రావాలి, వాళ్ళు ఆరాధించాలి, అప్పుడు ఆ దేవుని సన్నిధిని అనుభవించాలి, అప్పుడే వారి గృహాలకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎలీషా గురించి మనం చెప్పాలంటే ఏలీ దగ్గర ఉన్న శిష్యుడు కదా. ఏలీ దగ్గర ఎంతో భారం కలిగి ఏలీ చేసిన ప్రతి పనిని కూడా అబ్జర్వ్ చేసిన వ్యక్తి ఎలీషా. అయితే ఎలీషాకి దేవుడు కృప చూపించి కొంత ఆత్మని ఎలీషాకి ప్రభు అనుగ్రహించినప్పుడు ఎలీషా ప్రతిసారి ఆ ఇజ్రాయేలీలో ఉన్న ఒక ప్రాంతం కర్మేలు ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఎలీషా. అయితే ఎలీషా ప్రార్థన చేయడానికి వెళుతున్న ఆ మార్గంలో ఎక్కడికి వెళ్తూ ఉంటాడంటే కర్మేలు ప్రాంతానికి వెళ్తూ ఉంటాడు ఎలీషా. ఎలీషా వెళ్తున్న ఆ మార్గంలో ఈ పట్టణం ఎదురవుతూ ఉంటుంది. ఈ పట్టణం ఏ పట్టణం అది అంటే షూనేమి పట్టణం. అంటే షూనేమి పట్టణం అనేది ఆ మార్గం మధ్యలో మరి ప్రతిసారి ఎలీషా వెళ్తూ మరి వస్తూ ఉన్నప్పుడు ఆ మిడిల్లో ఒక పట్టణం ఎదురవుతుంది. ఆ పట్టణమే షూనేమి పట్టణం. ఇప్పుడు ఎలీషా షూనేమి పట్టణమును పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ అక్కడ ఒక గీత పెట్టుంది. ఆ గీతకి అర్థం ఏంటంటే ఒక డైలాగ్ అనమాట. అది డైలాగు ఇచ్చినప్పుడు మనం బైబిల్లో చూడండి ప్రతి దగ్గర కూడా ఇలా గీత పెట్టుంటది. అది ఎందుకు ఉంటది అంటే ఒక మాట ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణ జరుగుతున్నప్పుడు డైలాగ్ రైటింగ్ అని ఇంగ్లీష్ లో మనకి సబ్జెక్టు తెలిసిన వాళ్ళకి, గ్రామర్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అయితే
గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతం చేసెను. ఎవరిని రమ్మని బలవంతం చేసింది అంటే ఎలీషాని. షునేమిరాలు ఎలీషాని భోజనంకి ఆ రమ్మని అతన్ని బలవంతం చేశాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేస్తూ వచ్చాను. ఏమండి కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. అయితే ఓకే అండి. ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ, ఈ స్త్రీ గురించి ప్రభు మొట్టమొదటిగా తెలియజేస్తున్న మాట ఏంటంటే గనురాలైన స్త్రీ. షూనేమి పట్టణంలో ఈ యొక్క కుటుంబమే ఉందా అండి? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి, కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి, కొన్ని కదా మనం చూస్తా అబ్జర్వ్ చేయండి. ఒక పట్టణం సపోజ్ ఇప్పుడు అనంతపురం ఉంది, అదొక పట్టణం. అనంతపురంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎన్ని గ్రామాలు ఉంటాయి దాన్ని ఆనుకొని కదండి. అలాగా డివిజన్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. ఆ యొక్క మొత్తం మహాపట్నంలో ఒక్క స్త్రీ గురించి పరిశుద్ధాత్ముడు రాయించడానికి ఇష్టపడ్డాడు. దేనికి ఆయన రాయించడానికి ఇష్టపడ్డాడంటే ఆలోచన చేయండి. షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ. గనురాలు అంటే అర్థమైంది చాలా భాగ్యవంతులని అర్థం, చాలా పేరు కలిగిన వారని అర్థం, చాలా ఉన్నతమైన కుటుంబస్తులని అర్థం, చాలా వీళ్ళకి ఆస్తి పలుకుబడి వీరికి ఒక విధమైనటువంటి ఉన్నతమైన కుటుంబాలకి సంబంధించిన వారుకి గనురాలు అని పిలుస్తారు. గనులండి వీళ్ళు. మనం కూడా లోకంలో చూస్తూ ఉంటాం కదా, వీళ్ళకేంటండి వీళ్ళు గనులు, వీళ్ళు గొప్పవారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం లోకస్తుల్ని. అయితే ఇక్కడ గనురాలైన ఒక స్త్రీ గురించి దేవుడు ప్రత్యేకంగా ఎందుకు రాపిస్తున్నాడు? చాలా మంది ధనం ఉంటే ఉన్నతమైన ఆస్తి గల వాళ్ళని మనం చూస్తూ ఉన్నప్పుడు కొంతమందికి ఎక్కువగా దేన్ని కలిగి ఉంటారు? ఆస్తిని చూసి వాళ్ళు ఎలా దేన్ని కలిగి ఉంటారంటే గర్వాన్ని కలిగి ఉంటారు కదండి. ఉన్నతమైన స్థితిని బట్టి అరే వీళ్ళు ఎవరిని ఆలకించట్లేదురా, వీళ్ళు కావాల ఆస్తి కలిగి ఉన్నారని. ఇలాగా ఈమె ఒకప్పుడు ఇలా ఏదో పని చేసుకుంటా ఉండేది, ఈరోజు ఏదో ఆస్తి వచ్చిందని గర్వం వచ్చేసింది అని మనం చూస్తూ ఉంటాం. మన లొకాలిటీలో మన చుట్టుపక్కల ఉన్న వారితో మనమే చాలాసార్లు అనుంటాం కూడా. అయితే ఇక్కడ గనురాలైన యొక్క స్త్రీ, గనురాలైన యొక్క స్త్రీ ఏం చేస్తుంది? ఒక గొప్ప దైవ సేవకుడిని, ఒక గొప్ప దైవజనుడిని బలవంతం చేస్తుందంట భోజనానికి రమ్మని. గనురాలు అని దేవుడు ఎందుకు పిలిచాడో ఇక్కడే మనకు అర్థం అవుతుంది. ఈమె ఇంకా చదువుదాం చూడండి. కనుక అతడు ఆ మార్గమును బలవంతం చేశాను కనుక అతడు ఆ మార్గమునకు వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చాను. వచ్చినప్పుడల్లా అంటే ఎన్ని టైమ్స్ ఎలీషా కర్మెల్ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చొని అక్కడ ప్రార్థన చేసి దేవుడు ఇవ్వబోయే ప్రతి సంగతులను కూడా అక్కడ తెలుసుకొని అక్కడ వేదన కలిగి కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థించి అప్పుడు తిరిగి వస్తూ ఉంటాడు ఎలీషా. ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా ఆ ప్రాంతానికి, ఒకవేళ మనం ఒక మాట చెప్పుకుందామా, ఆ ప్రాంతానికి ఒకవేళ ఎలీషా గాడిద మీద వెళ్ళుండొచ్చు, లేదంటే నడుచుకుంటా వెళ్ళుండొచ్చు, లేదంటే ఏ విధంగా అయినా సరే ఎలీషా ఆ ప్రాంతానికి వెళ్ళి ఉండొచ్చు. వెళ్ళి ఉండి వస్తున్నప్పుడల్లా కూడా ఆమె ఎంతలా ఆహ్వానిస్తుందంటే అసలు భోజనానికి రమ్మని బలవంతం చేస్తుందంట. ఎంత బలవంతం చేసిందంటే నాకు తెలిసి ఆమె కింద ఉన్న పనివారు వాళ్ళందరి చేత అడిగించవచ్చు, కానీ ఆమె డైరెక్ట్గా వెళ్తుంది. వాస్తవంగా గనులైన వాళ్ళు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు పిలవరు, వాళ్ళ కింద ఉన్న అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు పిలుస్తారు. కానీ ఈమె ఏం చేస్తుంది? ఆయన్ని బలవంతం చేస్తుందంట భోజనానికి రాయా, అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చినా, ఈ మార్గం నుంచి నువ్వు ఎప్పుడు వచ్చినా ఈ ఇంటికి మాత్రం నువ్వు వచ్చి వెళ్ళాలి, ఈ ఇంటికి మాత్రం నువ్వు వచ్చి వెళ్ళాలి అని అంటుంది. గనురాలు షూనేమి పట్టణంలో ఒక ఉన్నతమైన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఒక స్త్రీ ఏలాగున ఒక దైవ సేవకుని, ఒక దైవజనుని ఆహ్వానిస్తుందో మనం అర్థం చేసుకుందాం. ఒకవేళ ఆమెకు ఉంది కాబట్టి పిలుస్తుందని అనుకుంటున్నామేమో, అది అసత్యం. ఆమెకి ఉన్నది కాబట్టి ఆమె మాట్లాడుతుందని అనుకుంటున్నామేమో.
ఒకసారి ఇంకా మనం చదువుకుంటూ వెళ్దాం. చూడండి 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. అంటే భక్తిగల దైవజనుడు అంటే భక్తి లేని దైవజనులు కూడా ఉంటారని ఆమె మనకు తెలియజేస్తుంది కదా. ఇంకా చూడండి, భక్తిగల దైవజనుడు నేను ఎరుగుదును అంటే ఆయన వచ్చుతూ పోతూ ఉన్నప్పుడల్లా ఆయన బిహేవియర్ చూస్తుంది, ఆయన ఎలా ఉంటున్నాడో చూస్తుంది, ఆయన ఏ విధంగా పద్ధతిగా నడుస్తున్నాడో చూస్తుంది. ఆమె ప్రతి నడతను కూడా ఏం చేస్తుంది, తన ఇంటికి వచ్చి పోయే వాళ్ళని ఏం చేస్తుంది, ఆమె బాగుగా కనిపెడుతుంది అనమాట, బాగుగా చూస్తుంది. ఇంకా మనం చదువుతాం కదా 31 సామెతల గ్రంథంలో. ఒకసారి చూడండి 31 సామెతల గ్రంథం 31. చూడండి. చూడండి, వాళ్ళ ఇంటి కొరకు బాగా ఆమె నడతలను బాగా కనిపెట్టిద్దని చెప్పని లేఖనం ఉంటుంది చూడండి. అందులోనే 27. 27 చూడండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఇంకా మనం ఇది చూస్తూ ఉంటే గనురాలు ఏం చేస్తుంది, తన ఇంటికి వచ్చి పోయే వాళ్ళని గురించి ఆమె ఎలాగ చేస్తుంది, ఆమె ఎలా కనిపెడుతుంది, చాలా జాగ్రత్తగా కనిపెడుతుంది. మరి మన ఇంటికి వచ్చే పోయే వాళ్ళ గురించి మనం ఎలా ఉంటూ ఉన్నాం, ఈమె ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడండి. ఆయన ప్రతిసారి వచ్చినప్పుడు మనం ప్రతిసారి దైవ సేవకుడు మన ఇంటికి వస్తే అదే విధానంతో ఆహ్వానిస్తామా మనం? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మన స్థానిక సంఘ దైవ సేవకుడు మరి మన పాస్టర్ గారు ప్రతి వారం మన ఇంటికి వస్తారు కదా ప్రార్థన చేయడానికి, మనకి హౌస్ విజిటింగ్కి వచ్చిపోతూ ఉంటారు కదా. అయ్యగారు వచ్చారులే అని నార్మల్గానే ఉంటాం, మన అయ్యగారే కదా అని సింప్లీగా ఉంటాం. ఒక్కొక్కళ్ళు అయితే అసలు ఎలాగో బిహేవ్ చేయాలో కూడా తెలియదు, ఎలా కూర్చుంటారో కూడా తెలియదు. దైవ సేవకులు వస్తున్నప్పుడు మన పాస్టర్ గారే కదా ఏమైంది అన్న లెక్కలో ఆలోచన చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రతి వీక్లీ వస్తూ కనపడతా పోతున్నప్పుడు మనలో ఆ యొక్క భక్తి అనేది మన సేవకుడే కదా అనే ఆలోచన వచ్చింది. కానీ ఒక ప్రత్యేకమైన దైవ సేవకుడైనా ఈయన ఎప్పుడు వచ్చినా మనం ఇదే విధానంతో ఉండాలి అని వీరి కుటుంబం ఒక మాదిరిగా మనకు చూపిస్తుంది. వీరి కుటుంబం మనకి ఎంత మాదిరి చూపిస్తుందంటే ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఎంత రిసీవింగ్ చేసుకుంటున్నారంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవని వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉందో చూడండి. ఒక దైవ సేవకుని రిసీవ్ చేసుకుంటున్న విధానాన్ని మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తున్నప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తూ పోతూ ఉన్నప్పుడు అన్నే కదా అక్కే కదా పోనీలే అక్కే మనతో పాటే సరదాగా జోకులు కూడా వేస్తాం మనం అయితే కదా. అసలు చాలా సిల్లీగా ఉంటారు కొంతమంది అయితే. కొంతమందిని నేను చూస్తున్నప్పుడు కూడా దైవ సేవకులని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఈ గనురాలైన స్త్రీ, ఈ గనురాలు ఎంత స్పష్టంగా దైవ సేవకుని బతలాడుతుందో చూడండి. అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని బలవంతం చేస్తుంది. ఈరోజు మనం ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నాం? బలవంతంగా మనకి ఇష్టమైన వాళ్ళని ఆహ్వానిస్తున్నామేమో, మనకి బాగా పెట్టే వాళ్ళని ఆహ్వానిస్తున్నామేమో, మనం పెడితే మనకి పెట్టే వాళ్ళ కోసం ఆహ్వానిస్తూ ఉన్నామేమో. కానీ ఈ గండ్రాలు అలా కాదు, ఒక దైవ సేవకుని ఆహ్వానిస్తుంది. ఒకసారి కాదు, మెనీ టైమ్స్. అసలు చూడు, వచ్చుచూ పోవచ్చున్నప్పుడల్లా అంటే ఆయన ఎన్నిసార్లు ప్రేయర్ చేసుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చుతాడో అన్నిసార్లు కూడా ఈమె ఏం చేస్తూ ఉందంటే ఆయన్ని ప్రోత్సహిస్తూ ఉందండి, ఆయన్ని ప్రేమిస్తూ ఉంది. అసలు ప్రేమించడం అంటే ఒక దైవ సేవకుడు ఈయన నా కుటుంబంలోకి వస్తే నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది అనుకుందేమో, ఒకవేళ తనకున్న లోటును తీరుస్తారని అనుకుందేమో, ఒకవేళ తనకున్న పరిస్థితి అంతా మారిపోతుందని అనుకుందేమో, మనకు తెలియదు. కానీ ఆమె ఆహ్వానించే విషయంలో ఇంత కూడా మార్పు లేకుండా ఆయన ఆహ్వానించింది. ఆమె బాగుగా కనిపెడుతున్నట్లుగా మనకి సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదండి. ఆమె ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందంటే ఎవరు ఇంటికి వచ్చి పోతున్నారో, ఎవరు తనతో పాటు ఉంటున్నారో, ఎవరు ఎలా ఉంటున్నారో ఆమె అన్నీ కూడా చాలా అబ్జర్వ్గా, చాలా జ్ఞానం కలిగి ఆమె వ్యవహరిస్తున్నట్లుగా
మనకు కనపడుతుంది. కావున చూడండి అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆయనకు ఒక గది కట్టిద్దాము. ఆ ఆయన ఎలాంటి వాడైనా ఆయన ఆయన దైవ సేవకుడు కదండి. ప్రతిసారి వచ్చిపోతూ ఉన్నాడు. ఆయనకు ఒక ఇల్లు ఒక రూమ్ కట్టిద్దాము అని తన భర్తకు చెప్పిద్ది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈమె షూనేమీరాలు చాలా ఆ యవనస్తురాలు. అంటే యవనస్తురాలు అంటే ఆమె ఒక ఏజ్ ఉంది. ఆ తన భర్త ఏజ్ ముసలివాడనమాట. ఇంకా మనం ఆడ చదువుతా ఉంటాం చూడండి. 14 వచనాన్ని ఒకళ్ళు చదవండి. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని వానిని అడగగా, గేహజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆ ఆమె ఉన్న ఏజ్ కి తన భర్త ఏజ్ ముసలివాడని మనకు కనపడుతూ ఉంది. వాస్తవంగా మీరు మనం ఆలోచన చేద్దాము. మనకంటే మన భర్త వయసు చాలా పెద్దదనుకోండి. అంటే ఇప్పుడు నాకు 20 అనుకోండి. ఒకవేళ నాకు 28 అనుకోండి. నా భర్తకి ఒక 50 అనుకోండి. మన వ్యవహారం ఎలా ఉంటది? వాళ్ళ మధ్యలో రిలేషన్‌షిప్ ఎలా ఉంటది అసలు? అసలు అన్నీ యాక్సెప్ట్ చేసే మనస్తత్వం ఉంటదా? ఈమె చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. కానీ ఆమె ఇంటికి పోచున్నప్పుడల్లా కూడా ఆ దైవజన్ని ఎలా ఆహ్వానించిందో ఆలోచన చేయండి అసలు మీరు. తన భర్త విషయంలో కూడా ఆయన ముసలివాడైనప్పటికి కూడా తనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చిందో ఆలోచన చేయండి. తనకు చెప్తుంది, వాస్తవంగా చెప్పనవసరం లేదు. ఆయన దైవ సేవకుడు ఆమెకి అర్థమైంది. ప్రతిసారి వచ్చిపోతున్నప్పుడు అలా చూస్తుంది. పరిచర్య చేస్తున్నారు ఇద్దరు కలిసి. కానీ ఆయన పర్మిషన్ తీసుకొని ఆమె పని చేస్తుంది ఏది చేసినా. కాబట్టి ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దాం అని చెప్తుంది. ఆ తర్వాత అతను ఏం చెప్తాడు? 11వ వచనాన్ని చూడండి. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి చొచ్చి అక్కడ పరుండెను. ఆ భక్తిగల దైవజనుని నేను ఎరుగుదునని చెప్పిన తర్వాత వెంటనే మనం చూస్తూ ఉంటాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయుచు వచ్చునని చెప్పాను. అంటే బస చేయడం అంటే చిన్న మెసేజ్ చెప్పుండొచ్చు, చిన్న వాక్యం చెప్పుండొచ్చు, లేదంటే ఏదో ఒక విధంగా ఒక మాటల ద్వారా దేవుని కృప ద్వారా వారి కుటుంబానికి ఒక నెమ్మదిని కలిగించి ఉండొచ్చు. ప్రతిసారి ఎలీషా వస్తున్నాడు, పోతూ ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు ఎప్పుడూ గ్రహించలేదు ఎలీషా కూడా. అక్కడ చూస్తే ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షూనేమీరాలని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు చూడండి, పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, అంటే ఎలీషా దగ్గర తన దాసుడు ఉన్నాడు. ఎవరు? గెహజీని పిలిచి అడుగుతున్నాడు షూనేమీరాలు గురించి. ఆమెను ఒకసారి పిలువు, ఆమెతో మాట్లాడదాము. ఆమె ఆమె ఎందుకు ఆమెను ఒకసారి పిలువమని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి పిలుస్తాడు. అక్కడ 11వ వచనం చూడండి. అతడు, నువ్వు ఇంత శ్రద్ధా భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేం చేయవలను అని అడుగుతూ ఉన్నాడు క్వశ్చన్. నువ్వు మా పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నావు, చాలా భక్తి కలిగి ఉన్నావు, మా యందు చాలా మాకు అవసరమైనవన్నీ కూడా సిద్ధపరుస్తున్నావు, అసలు ఇసుకు లేకుండా చేస్తున్నావు. ఎన్నిసార్లు వచ్చినా అదే ప్రేమను కనపరుస్తున్నావు, అదే పరిచర్య చేస్తూ ఉన్నావు, అదే విధంగా యాక్సెప్ట్ చేస్తున్నాం మేము ఇంటికి రాగానే. అదే మొదటి ప్రేమ, అదే పోకుండా మా ఎడలు మీరు చూపిస్తూ ఉన్నావు. ఏంటి దీనికి కారణం? ఏం కావాలి నీకు అన్నట్లుగా మేము ఏం చేయాలో చెప్పండి అని అడుగుతూ ఉన్నాడు ఎలీషా. అడుగుతున్నప్పుడు, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడగమని గెహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. ఇక్కడ చూడండి, మనం ఒకసారి చదివితే, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగమని గెహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనంలో కాపురం ఉన్నాను. స్వజనంలో కాపురం ఉన్నానంటే నా కుటుంబంలో, అంటే నా స్వజనంలో అంటే ఇజ్రాయేలీలు కదా, ఇజ్రాయేల్లోనే నేను కాపురం ఉన్నాను. నేను వేరే దేశానికి, వేరే ప్రాంతానికి నేను అమ్మబడలేదు, వేరే ప్రాంతానికి నేను వెళ్ళలేదు, నా స్వజనంలోనే నేను ఉన్నాను, నేను అంతా హ్యాపీగానే ఉన్నాననే చెప్పింది. నా స్వజనంలోనే నేను ఉన్నానంటే నేను ఇక్కడ అంతా బాగానే ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదని చెప్పింది. వాస్తవంగా ఆమె ఏం ప్రాబ్లంతో ఉంది చెప్పండి?
ఆ ఆమెకి బిడ్డలు లేరు. బిడ్డలు లేని ప్రాబ్లంతో ఉండి కూడా ఆమె అక్కడ అసలు ఆ మాట ఉచ్చరించకుండా ఒకటే మాట చెప్పింది. ఏమని చెప్పింది? అందుకామె నేను నా స్వజనులలో కాపురం ఉన్నానని. ఎంత డైరెక్ట్ గా చెప్పిందో చూడండి. నాకు ఎంత హ్యాపీయే. నేను నా ఫ్యామిలీతోనే ఉన్నాను. నా యొక్క ఇజ్రాయేలీల దేవుని కొలుస్తున్న ఆ ప్రాంతంలోనే ఉన్నాను. నా స్వజనుల మధ్యలోనే నేను జీవిస్తూ ఉన్నాను. నాకేంటి కొదవ? ఇంకేంటి అసలు ప్రాబ్లం ఏంటి అని అన్నట్లుగా ఆమె ఉన్నట్టుగా అసలు ఆమె ఇప్పుడు అర్థం అవ్వాలి మనకి. ఆమె వచ్చి పోవచ్చు ఉన్నప్పుడల్లా కూడా ఆ దైవజన్ తెచ్చుకోవడానికి మనం ఏదో ఆశించి చేర్చుకుందేమో అని మనం అనుకుంటున్నాం. కానీ ఏదో బిడ్డలు పుడతారేమో, ఆయన వస్తే నా కుటుంబం ఆశీర్వదించబడిద్దనేమో, ఆయన వస్తే నాకు నా గర్భఫలం దేవుడు ఇస్తాడనేమో అని ఆమె ఆహ్వానించలేదు కదండి. అలాగున ఆమె ఆహ్వానించలేదు. మన ఇంటి ఒక దైవ సేవకుని ఎలా ఆహ్వానించాలో అదే విధంగా ఆహ్వానించింది తప్ప ఏది ఆశించి ఆహ్వానించలేదు. మనం ఈ రోజుల్లో చాలా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థపరచబడతాం. ఇంకా స్వస్థపరచబడితే చాలు. ఇంకా దేవుడు తర్వాత అవసరం లేదు. దైవ సేవకుడు తర్వాత అవసరం లేదు. అవసరమైనంత మట్టుకే దేవుడు, అవసరం లేకపోతే దేవుడు కాదు. మన కష్టం వస్తే దేవుడు, కష్టం లేకపోతే దేవుడు లేడు అనే మూర్ఖత్వ స్వభావంలో మనం నేటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ గనురాలు అలా లేదు. ఈ గనురాలు చేర్చుకునే విషయంలో చాలా నమ్మకంగా చేర్చుకుంది. చాలా మంచిగా తన్ను ఆహ్వానించింది. చాలా మంచిగా తన్ని ప్రేమిస్తూ ఉంది. ఒక దేవుని దగ్గర ఎలాగున దేవుని ప్రేమను పొందుకుంటామో అటువంటి ప్రేమను వెల్లడి చేస్తూ ఉంది తన పట్ల. గెహజీకి ఎలీషాకి ఎలాగను చూపిస్తుందో చూడండి. తన భర్త కూడా ఎంత యాక్సెప్ట్ చేశాడో చూడండి. ఆమె చెప్పింది వెంటనే నో అని చెప్పలేదు, ఓకే అనే చెప్పాడు, సరే అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా మనం చదువుతాం. 14వ వచనం చూడండి. ఎలీషా ఆమె నేనేం చేకూర్చున్నదని వారిని అడుగగా గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. ఈ మాటలు ఏమన్నా మీరు ఈ రెండు ఇప్పుడు నేను చదివిన భాగం చదివారు కదా, షునేమిరాలు చెప్పినట్లు గెహజీకి చెప్పినట్లు ఏమన్నా ఉందండి ఇక్కడ? లేదు లేదు కదా. లేదు. ఇక్కడ గెహజీ అక్కడ ఉన్న వారి దగ్గర ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కనుక్కున్నాడు. ఆమె డైరెక్ట్ కనుక్కోవాలి. ఆమె ఏమని చెప్పింది? నేను నా స్వజనులతో ఉన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను ఇక్కడ ఉన్నాను, నా స్వజనుల్లోనే ఉన్నాను, నేనేమి అమ్మబడలేదు, నన్నేమి తీసుకెళ్ళలేదు, నన్నేం బానిసత్వంలోకి మేము వెళ్ళలేదు, మేము మా ప్రాంతంలోనే మేము ఉన్నాము, నేను సురక్షితంగా ఉన్నాను, నేను నా తండ్రి ఇంటి దగ్గర ఉన్నాను, నా తండ్రి ఇంట్లో ఉన్నాను అని ఒక విశ్వాసంతో ఒక ధైర్యంతో చెప్పింది. ఆమె లోటుని చెప్పలేదు. మనం చాలా సార్లు ఒక దేవ సేవకుడే కాదు, ఒక సేవకురాలే కాదు, ఎవరైనా మనకు కనపడితే మొత్తం చెప్తా ఉంటాం, లేనిపోని అన్ని చెప్తాం, సమస్యలు అన్ని పంచుకుంటాం. ఇక్కడ ఆమె సమస్య ఎప్పుడు పంచుకున్నట్లు కనపట్లేదండి. దేవుని సన్నిధికి మనం మన సమస్య కోసం వెళ్ళకూడదు. మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణం పెట్టి మన కోసం తన రక్తాన్ని చిందించి తన శరీరాన్ని అంతటిని అప్పగించుకొని ఇలా ఈరోజు మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నామంటే ఆయన బల చుట్టూరు చేరి ఒలివ మొక్కల వలె ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామంటే అది కేవలం దేవుని కృప. ఆయన కృపను బట్టే మనం ఈరోజు ఇలాగున సజీవులుగా ఇలాగున పరిశుద్ధులతో కూడా సహవాసాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఈ ఎలీషా దగ్గరున్న గనురాలు అసలు ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది. గనురాలు లోకంలో ఉన్న వాటన్నింటికి ఆమె ఆశ చూపలేదు. మీకు ఒకటి చెప్పమంటారా? ఇజ్రాయేలీల్లో గర్భంతో లేకపోతే గొడ్రాలుగా ఉంటే వాళ్ళని రాళ్లతో కొట్టి మరి చంపేస్తారు కూడా. అంటే అసలు అదొకటను ఇజ్రాయేలీల్లో అది పాప, అది కూడా పాప పెడతారండి. అలాంటి స్థితిలో ఉన్న ఆమె వాస్తవంగా ఏం కోరుకోవాలి? నాకు బిడ్డలు కావాలయ్యా, నాకు ఒక బిడ్డ కావాలి, నువ్వు రోజు మా ఇంటికి మా ఏరియాకి వస్తూ ఉన్నావు, ప్రతి
వీక్లో వన్స్ వస్తున్నామేమో, ఒకవేళ వీక్లో ట్వైస్ వస్తున్నాడేమో, 2-3 టైమ్స్ వచ్చిపోతూ ఉన్నాడేమో, మనకు తెలియదు. కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఆమెను గురించి ఎప్పుడు ప్రస్తావించుకొని చెప్పలేదండి. తన భర్తను చూస్తూ ఉన్నాడు. ఎలీషా కూడా అబ్జర్వ్ చేయలేదు నాకు తెలిసి, అనుకుంటున్నాను. గెహజీ కూడా చూసారా, మనం అక్కడ చదువుతాం కదా, ఎలీషా వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నారంటే గెహజీతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆమె నేనేం చేకూర్చున్నదని వాడిని అడుగుగా, గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అన్న తర్వాత చదవండి. అందుకు అతడు ఆమెను పిలువమనగా, ఇప్పుడు అర్థం అవుతుంది కదండి. ఈ మధ్యలో షూనేమిరాలు చెప్పినట్టు ఏమీ లేదు, షూనేమిరాలు మాట్లాడినట్లు ఏమీ లేదు. నేను పలానా సమస్యతో బాధపడుతున్నానయ్యా అని చెప్పినట్లుగా అసలు పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాయించలేదు కూడా. మనమైతే మన సమస్యకి ఎక్కువగా మనం ఎక్కడికి వెళ్తామండి? సమస్య వస్తే ఎక్కడికి వెళ్తాం? శ్రమ వస్తే ఎక్కడికి వెళ్తాం? ఇబ్బందులు వస్తే ఎక్కడికి వెళ్తాం? అసలు దేవుని సన్నిధిని మర్చిపోతాం. ఫస్ట్ ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతాము. మనకు బాగా పరిచయస్తులైన వాళ్ళకి మనం చెప్పి మనల్ని మనమే లోకాన్ని అంతటికీ చాటి చెప్పుకుంటాం. దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అంటే అస్సలు లేదు. ఇక్కడ షునేమిరాలను మనం చూస్తున్నప్పుడు, గనురాలను చూస్తూ ఉన్నప్పుడు ఏలాగున మాదిరిగా ఒక భారం కలిగి, ఒక బాధ్యత కలిగి, ఒక దైవ సేవకుని చేర్చుకున్న ఈమె, ఒక గనురాలు ఏలాగున తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనకు చూపిస్తుందో చూడండి. ఇంకా మనం చదువుదాం చూడండి. 14 వచనం. ఎలీషా ఇక్కడ కదా 15 వచనం చూడండి. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా. ఇంకా చూడండి, గనురాలు కదా, చాలా ఉన్నతమైన కుటుంబస్తురాలు కదా, చాలా ఆస్తిమంతురాలు కదా. వాస్తవంగా మన ఇంటికి ఒక దైవ సేవకుడు వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏందండి, మీ ఇంటికి ఎప్పుడు రాలేదా సేవకులు? వస్తారు. గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేస్తాము, లోపలికి తీసుకుంటాము. అసలు దగ్గరికి వెళ్ళిపోయి వందనాలండి అని చెప్తాం, వందనాలు చెప్పు. ఎదురుగా నిలబడతాం కదా అసలు. కానీ ఈమె అసలు ఎక్కడ నిలబడిందో చూడండి, ఎక్కడ నిలబడిందో చూడండి. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా, అంటే ద్వారం లోపలికి కూడా రాలా. ఎక్కడ నిలబడింది? ఆయన రూమ్ ఇక్కడ అనుకో, ఆ రూమ్ బయట తలుపు దగ్గర నుంచి ఉంది. ఎంత విధేయత కలిగిన స్త్రీగా మనకు కనపడుతుందో చూడండి. ఇంకా ఆమె వచ్చి ద్వారమందు నిలవగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఈ మాట మనం చూస్తున్నప్పుడు అబ్రహాం శారాలు మనకి గుర్తు రావాలి. అబ్రహాము శారాలకు కూడా దేవుడు ఎప్పుడు ఇచ్చాడండి? ముసలితనమందు గర్భం దాల్చడానికి ప్రభు అనుగ్రహించాడు. సేమ్ ఇక్కడ కూడా వీళ్ళకి కూడా ఏం చేస్తూ ఉన్నాడు? వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వీళ్ళకి కూడా అదే మాట, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో నేను. ఇంకా చూడండి, ఆమె ఆ మాట విని దైవజనుడా అయిన నా ఏలినవాడా, అలాగూ పలుకోవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దనను. ఎందుకు అబద్ధం ఆడొద్దంది? భర్త ఏమో ముసలివాడు, ఆమెమో పడుచుది. ఇంకా వాళ్ళకి పిల్లలు ఎలా పుడతారు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా, అసలు పుట్టరు కదా అని అబద్ధం ఆడొద్దు, అలాగే పలకొద్దు, ఇక మాకెందుకు పుడతారయ్యా, మాకెందుకు వస్తారు పిల్లలు అని ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలీషా ఎలాగున చెప్పాడో అలాగున దేవుడు ఆమెకి బిడ్డని అనుగ్రహించడం జరిగింది. ఈ స్టోరీ మనందరికి తెలుసు. 18 వచనం చూడండి, చదవండి. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోద వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు
నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పాను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా, వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. చాలండి. అప్పుడు ఆమె పిల్లవాడిని చాలండి. దైవజనుని మంచం మీద పెట్టి, ఓకే అండి, చాలా చాలండి. చూడండి, ఎప్పుడైతే ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయి వారి వద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా, అక్కడ నా తలపోయేనే అని తన తండ్రితో అని అతడు వానిని ఎత్తుకొని తల్లి వద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి ఇచ్చారు. వాస్తవంగా మనకి లేక లేక పుట్టిన బిడ్డని మనం ఎలా చూసుకుంటామండి? చాలా అపురూపంగా చూసుకుంటాం కదా. అసలు వాడిని కింద కూడా అడుగు లేపియం, అంత జాగ్రత్తగా చూసుకుంటాం. అయినా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు తిన భర్త ఏం చేస్తూ ఉన్నాడు? అయ్యో నాకు లేక పుట్టిన పిల్లోడు కదా అని అనుకోకుండా, అయ్యో నా బిడ్డను నేను తీసుకెళ్ళాలని అనుకోకుండా ఎవరికి అప్పగించాడు? పనివారికి అప్పగించాడు. చూడండి, పనివారికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత కూడా ఇంకా చూడండి, అక్కడ మన 22వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 21వ వచనం, 21 నేను చదువుతున్నా. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివారిని ఒక గాడిదను నా ఎద్దుకు పంపము, నేను దైవజనుని ఎద్దుకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, ఇక్కడ ఎవరు పర్మిషన్ తీసుకుంటుంది? ఏమండి, ఇలాంటి స్థితిలో మనం అయితే ఎలా ఉంటామండి? డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. అసలు ఇక్కడ కూడా హస్బెండ్ పర్మిషన్ తీసుకుంటుంది. అసలు ఆయన పెద్ద వయసు, అసలు ఆయనతో పట్టించుకోవడం అసలు నన్ను అడిగితే. కానీ ఆమె విధేయత చూడండి, ఆమె ఎలాగో తగ్గించుకుంటుందో చూడండి. అసలు ఇజ్రాయేలీల్లో ఒక మామూలుగా ఒక వ్యక్తి చనిపోతే వెంటనే అసలు లోపల ఉంచడానికి వీల్లేదు. కానీ ఈమె ఎవ్వరికి చెప్పకుండా దీన్ని కూడా రహస్యంగా దాచిపెట్టి తన భర్తకు కూడా చెప్పలా చనిపోయినట్టు. ఏమన్నా చనిపోతే అసలు మౌనంగా ఉంటామండి? ఒక బిడ్డ లేక లేక పుట్టిన పిల్లోడు మనకి ఆ బిడ్డ చనిపోతే మనం మౌనంగా ఉండగలుగుతామా? ఎంత గుండె నిబ్బరం చేసుకోవాలి, ఎంత ధైర్యం తెచ్చుకోవాలి కదా, ఎంత భయం కలిగి ఉండాలి. ఆమె ఎంత భయం కలిగి ఎంత ఎంత గుండెలు బాదుకునేలాగా ఏడవలసిన పరిస్థితిలో ఆమె ఎలాగున మౌనంగా ఆ బిడ్డను అక్కడ పైన పడుకోబెట్టి తాళాలేసి నాకు అర్జెంటుగా ఏమండి నాకు ఇలా కావాలి, ఒక బండి చూడండి అక్కడ ఒక పనివాడిని ఒక గాడిదని నాకు ఇవ్వు, నేను తొందరగా వెళ్ళాలి అని చెప్పానని తన పెనిమిటితో అన్నప్పుడు అతడు ఏమంటున్నాడో చూడండి. నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని వద్దకు ఎందుకు పోవు అని అడుగుగా ఆమె నేను పోవటం మంచిదని చెప్పింది. మళ్ళీ అక్కడ కూడా ఆయన క్వశ్చన్లు వేసినప్పుడు కూడా నేను పోవడమే మంచిదండి అని మళ్ళా సమాధానం ఇచ్చింది తప్ప అసలు ఎదురు తిరిగి మాట్లాడినట్లుగా లేదు అక్కడ. వెంటనే ఆ రోజుల్లో గాడిద మీద ప్రయాణం చేస్తున్నారంటే ఉన్నతమైన వాళ్ళని అర్థం. అంత ఉన్నతమైన కుటుంబంలో అంత గనురాలు గాడిద గంత కట్టించి తాను ఎక్కి ఎక్కడైతే నేను ఆపమంటానో అక్కడ దాకా నువ్వు పోతానే ఉండు, అసలు తొందరగా బానియాల్సిందే అని చెప్పినట్లుగా ఆమె ఆజ్ఞాపించినట్టు కూడా మనం చూస్తాం. 25వ వచనం, ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని వద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమె చూసి, అదిగో ఆ శూనేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారని అడుగుమని గెహజీ చెప్తాడు. గెహజీ చెప్పిన తర్వాత మనం ఇంకా మన 27వ వచనం కింద చదువుకుంటా వెళితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రతిసారి దైవజనుడు ఎక్కడుంటాడు? కర్మేలు పర్వతం దగ్గర దేవుని సన్నిధిలో కూర్చొని ఎక్కువగా దేవునితో గడుపుతూ ఉండే ఎలీషాకి తెలియదు వాళ్ళకి పిల్లలు లేరని సంగతి. ఎలీషా ద్వారా దేవుడే పలికించాడు అక్కడ. పలికించిన తర్వాత
ఇంకా మనం ఆలోచించేయండి. ఆ యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసినేంది అని 27వ వచనం కింద లైన్‌లో మనం చూస్తాం. ఎలీషా కూడా ఆలోచనలో పడ్డాడు. యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయలేదేంది? అబ్బాయి చనిపోయినట్లు గాని, ఆ పరిస్థితి గాని నాకు తెలియజేయలేదేంది? ఆమెకి గర్భాన్ని ఇస్తాను, ఆమె దగ్గరికి వెళ్ళని చెప్పింది దేవుడే కదా! నాకిప్పుడు ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఇది మరుగు చేశాడు? అని తల్లడిల్లిపోతున్నాడు ఎలీషా గూడా. ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడవని నిన్ను అడిగితినా? నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా? అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము బిగించుకుని నా దండమును చేత పట్టుకొని పొమ్ము. ఎవరైనా నీకు ఎదురు పడిన యెడల వారికి నమస్కరించవద్దు. ఎవరైనా నీకు నమస్కరించిన యెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండము నా బాలుని ముఖం మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. చూడండి, ఆమె ఆ బిడ్డ కోసం ఎలాగున వెళ్ళాడో చూస్తున్నారా? ఆమె ఎలాగున ఆ బిడ్డ కోసం అక్కడ దేవుని సన్నిధికి ఎలా వెళ్ళిందో చూసారా? మనం మన బిడ్డలకు బాగపోతే ఎక్కడికి వెళ్తాం? మన బిడ్డలకు బాగపోతే ఎక్కడ ఎక్కువగా పెడతాం? హాస్పిటల్కి వెళ్తాం. అసలు వితిన్ సెకండ్ లోనే హాస్పిటల్కి చూపిస్తాం, చూస్తూ ఉంటాం. ఈమె అయితే అలా కాదు. ఈమె విశ్వసించింది ఏంటి? దేవుణ్ణి విశ్వసించింది కనుక ఈమె విశ్వసించిన దేవుని దగ్గరికే వెళ్ళింది. ఎలీషాని నమ్మింది. ప్రతిసారి నా ఇంటికి వచ్చి పోతున్నాడు దైవజనుడు, ఈయన నమ్మకమైన దైవజనుడు, ఈయన ఉంటే నాకు చాలు, ఈయనతో నేను ఉంటే చాలు, ఈయన వచ్చి నా కుటుంబం అంతకు మించింది అని ఆమె గ్రహించిన స్త్రీగా మనకి ఇక్కడ కనపడుతూ ఉందండి. మా వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. మిల్కా మ్యూట్ లేకపోయింది. క్షమించండి. అమ్మా వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. హలో ఆంటీ, ఇప్పుడు వినిపిస్తుందా ఆంటీ? మధ్యలో బ్రేక్ అవుతా ఉంది. నెట్ వర్క్ ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది ఆంటీ. వీడియో ఆఫ్ చేసుకోలే, ఆఫ్ చేశాను. ఓకే అండి, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆమె గండ్రాలు తన బిడ్డ విషయంలో ఎంత త్యాగం చేసిందో తెలుసా? చనిపోయిన బిడ్డని ఒళ్ళో పెట్టుకొని రూమ్ లో పెట్టేసి క్లోజ్ చేసి తాళాలేసి వెళ్ళిపోయి అసలు బిడ్డను కూడా తీసుకెళ్ళా. చూడండి ఆమె ధైర్యం, చూడండి అసలు ఆమె విశ్వాసం చూడండి, ఎంత ప్రయాణం చేసిందో చూడండి. అక్కడి నుంచి అది ఎంత దూరమో తెలియదు, అంత దూరానికైనా ప్రయాణం చేయడానికి ఇష్టపడి కష్టపడి వేదన పడుకుంటూ, నాకు తెలిసి తన భర్త దగ్గర కూడా ఆమె ఏడవలేదు, మౌనంగా ఉంది. అసలు ఏమి మాట్లాడకుండా ఉంది, సంగతి ఏది చెప్పలా, మౌనంగా ఉంది. ఆమె ఎలాగున మనకు మాదిరిగా ఉందో ఒకసారి గ్రహించండి. పరిశుద్ధాత్ముడు రాజుల 2వ గ్రంథం ఈ 4వ అధ్యాయం 11 మరి 8వ వచనం నుంచి ఆమె గురించి స్టార్ట్ అవుతూ ఉంటే 37 వచనాల దాకా కూడా ఆమె గురించి రాయడం జరిగింది కదండి. తర్వాత చూడండి, అదే ఆమె గురించి ఇంకా రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలం రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామం కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారిని అచ్చటి నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడు అనగా. చూడండి, ఆమె భక్తి ఆమె విశ్వాసాన్ని గురించి ఎలీషా కూడా తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆమెను మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా. జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నాడు? అప్పుడు నేను ఒక బిడ్డను రక్షించాను, ఒక బిడ్డను నేను కాపాడాను, అదిగో ఆ తల్లి ఇక్కడే ఉంది, ఆ తల్లి ఆ బిడ్డ వారి కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఆ క్షేమంలో నుంచి ఏం చేశాడు ఆయన? 7 సంవత్సరాలు ఆ దేశంలో నుంచి
వారిని విడిపించినట్లుగా తప్పించినట్లుగా మనం చూస్తాం. ఆ రాజు దగ్గర నుంచి అక్కడ చదువుకుంటే వెళ్ళండి. 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు కూడా మరలా ఆ గనురాలు గురించే రాయబడింది. ఆ గనురాలు తన బిడ్డ గురించి రాయబడుతుంది. ఎలీషా, గెహజీ మరలా అక్కడ కనపడతారు. చూడండి, ఆమెను గురించి ఎంత ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి ఈ సాయంత్రకాలంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమె ఎలాగున విశ్వసించింది, ఎలాగున ప్రేమించింది, ఎలాగున ప్రభుపై ఆధారపడిందో మనకు కనపడుతూ ఉంది. మరి మనం ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాం? ఈ లోక మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నామా? అయితే ఇప్పటి వరకు ఆధారపడితే వదిలేద్దాం. నా ప్రభు నాతో ఉన్నాడు, ఆయన మీద నేను ఆధారపడాలి. ఆయనే కదా నాకు సహాయం చేసే దేవుడు, ఆయనే కదా నాకు కృప చూపించే దేవుడు అని మనం ఇప్పుడైనా ఆయన యందు మనం విశ్వసించగలిగితే, ఆయన యందు మనం ఆయనపై ఆధారపడగలిగితే, ఏమండి గనురాలు అసలు ఆమె గురించి చూడండి. ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన ఆమె, ఒక ఉన్నతమైన స్థానానికి చెందిన ఆమె ఎలాగున జీవిస్తుందో ఒక మాదిరి చూద్దాం. ఈరోజు మనకు ఒకవేళ ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఒకవేళ గవర్నమెంట్ జాబ్సే మనం చేస్తూ ఉండొచ్చు, ఎన్ని ఉద్యోగాల్లో మనం బలపడి ఉండొచ్చేమో, కానీ ఈమె లాంటి భక్తి జీవితం మనలో ఉందా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఈమె ఎలాగున మాదిరి కలిగి అనేకులకు, క్రైస్తవులమైన మనకి ఎంత మాదిరి చూపిస్తూ ఉందో, క్రీస్తును చూపిస్తుంది ఈమెలో నుంచి. ఆమె ధైర్యాన్ని చూడండి, ఆమె విశ్వాసాన్ని చూడండి కదండి, ఆమె ప్రేమను చూడండి, దైవ సేవకుల పట్ల, దైవ సేవకురాల పట్ల ఆమెకున్న ఆ యొక్క ప్రేమను చూడండి. ఇప్పుడైనా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. నిజమే, నా ఇంటికి పోతూ ఎప్పుడు వస్తున్నా కానీ నేను ఎప్పుడు నిర్లక్ష్యంగానే ఉన్నా నా దైవ సేవకుల పట్ల కదా. నేను ఎప్పుడు ఈయనే ముందరని అనుకుంటున్నానేమో, కానీ ఒక దైవ సేవకుడు నమ్మింది, ఆ నమ్మిన ఆమె ప్రాణం ఇచ్చే అంత నిలవబడింది, అంత స్థిరపడింది, అంత బలపడింది ఆమె. మరి మనం దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం ఆరాధనకి వెళుతూ ఉన్నాం. మరి విడిగా ఉన్న రోజుల్లో కూడా నియమ కూడికలు వెళుతూ ఉన్నాం. మనం మన దైవ సేవకుల కుటుంబాలకు వెళుతూ ఉంటాం. మరి మనం ఎలాగుంటూ ఉన్నాం? మన కుటుంబాలకు వాళ్ళు వస్తున్నప్పుడు మనం ఎలా ఉంటూ ఉన్నాం? మనం ఎలాగునా కొంత ఉంటే వీళ్ళు ఉండలేరురా అనే విధంగా మనం జీవిస్తూ ఉన్నామా? వద్దు. గండ్రాలు ఆ పట్టణంలోనే పరిశుద్ధాత్ముడు ఈ యొక్క స్త్రీయే ఉందా? అనేక మంది ఉన్నారు కదా, కానీ ఆమె ఒక్కదాని గురించి ఎందుకు రాయించాడు దేవుడు అంటే, ఆమె చూపించిన ప్రేమ దేవుడే తట్టుకోలేకపోయాడు. ఆమె కనపరిచిన భక్తి ఇంత శ్రద్ధాభక్తులను ఉంది చూడండి. అక్కడ ఎలీషా అంటాడు, ఇంత శ్రద్ధాభక్తులు మన ఎడలు చూపిస్తుంది, ఈమెకి ఏం కావాలని కోరుకుంటుందంటే నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పింది. నా స్వజనుల దగ్గర ఉన్నాను నేను అంది. ఆమె లోటుని ఎప్పుడు చెప్పుకున్నట్లుగా లేదు. ప్రియ సహోదరులారా, మనం ఒకవేళ మన లోటుల్ని ఇతరులతో పంచుకుంటున్నామేమో, ఇతరుల దగ్గర హెచ్చరించుకుంటూ ఉన్నామేమో. వద్దు. ఈమె తన లోటుని నా ప్రభువుకు తెలుసు అనుకుందేమో, నన్ను జన్మింపజేసిన నా దేవుడికి తెలుసు అనుకుంది, విశ్వసించింది, స్థిరపడింది, ఆయనపై ఆధారపడిందండి. మరి మనల్ని ప్రేమించిన మన కన్న తండ్రి, మన ప్రియ కుమారుడు ఈ భూలోకానికి వచ్చి కదండి, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీబడి మన కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టి అండి ఆయన ఎలాగ మన కొరకు అప్పగించబడ్డాడో, పాప గ్రాహిగా మారడానికి ఇష్టపడ్డాడు, శాపగ్రస్తుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు మన కోసం. ఈ ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇటు సహవాసం మనకి ఎక్కడ దొరుకుతుంది? మరి అట్టి ప్రభువుని మనం ఇంకా కన్నీరు పెట్టిస్తుంటే, ఆయన మన ఎడల దుఃఖించేవాడిగానే ఉన్నాడు, ఆయన మన ఎడల బాధపడేవాడిగానే ఉన్నాడు. మరి ఆయన మనం ఇంకా దుఃఖిస్తే ఇప్పుడైనా మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభువా, నిజమే, నేను నాకు ఉన్న పరిస్థితులను బట్టి నేను హెచ్చించుకున్నాను తప్ప, అయ్యా నీలో నుంచి నన్ను చూసుకుంటే ఎందుకు పనికిరాని దాన్ని ప్రభువానని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ప్రభు మన ఎడల కృప చూపిస్తాడండి. మరి అట్టి ప్రభువుకి మనం విముఖులమై జీవించాలని ఈ కొద్ది మాటలు ప్రభు వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు. వందనాలండి. వందనాలు.